సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వీడియోలో లాస్ట్ లైవ్ సెషన్లో మనం జరిగినప్పుడు కొన్ని టాపిక్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. మంది నాకు చెప్పారు, సో టాప్ 5 గ్యాడ్జెట్స్ అండర్ 500 అని, అండర్ 1000 అని, అండర్ 2000 ఇట్లా ఒక సిరీస్ అయితే చేయమని చెప్పడం జరిగింది. 5 గ్యాడ్జెట్స్ అండర్ 500 రూపీస్ విచ్ విల్ బి అవైలబుల్ ఎట్ అమెజాన్ స్టోర్ ఫర్ దిస్ వీక్. ఈ వారంలో నేను సెలెక్ట్ చేసిన ఒక 5 ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు మీకు తెలియజేస్తాను 500 రూపాయల రేంజ్లో. సో ఏ మాత్రం లేట్ చేయడం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా నా హార్డ్ వర్క్ నచ్చినట్టయితే మాత్రం కింద లైక్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా నోటిఫికేషన్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి విఆర్ బాక్స్. చాలా మంది విఆర్ బాక్స్ ని సజెస్ట్ చేయమని చెప్పని అనడం జరిగింది. సో లాస్ట్ లైవ్ సెషన్ లో కూడా అడిగారు. విఆర్ బాక్స్ వచ్చేసరికి మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చేవైతే మరీ అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయమాకండి అండ్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. నార్మల్ విఆర్ విజువల్ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలనుకుంటే మాత్రం మీరు బడ్జెట్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. 499 రూపాయల రేంజ్లో మనకి సుప్రీనో అనే బ్రాండింగ్ నుంచి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. మీకు కింద అన్ని ప్రొడక్ట్స్కి డిస్క్రిప్షన్స్ అయితే లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి లోపల 5.1 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తుంది. కాకపోతే మీకు పెద్ద స్క్రీన్ లాగా అయితే కనిపిస్తుంది, ఎందుకంటే వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ అయితే దాంట్లో ఉంటాయి మనకి. దీంతో పాటుగా మీరు విఆర్ రిమోట్ని కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది సపరేట్గా. విఆర్ రిమోట్ వచ్చేసరికి 150 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్నాయి. సో కావాలంటే మీరు వాటిని పర్చేస్ చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఒక ట్రే లాగా వస్తుంది విఆర్ బాక్స్ లోపల. ఆ ట్రే ఓపెన్ చేసినట్లయితే మీకు మొబైల్ ఫోన్ ఇన్సర్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో మొబైల్ ఫోన్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఆ ట్రే లోపల పెట్టేసుకుని మీరు మ్యాక్ బ్యాండ్ టీ షేప్లో మీకు బ్యాండ్ అయితే వస్తుంది. సో టీ షేప్లో బ్యాండ్ పెట్టేసుకుని మీరైతే ఎక్స్పీరియన్స్ పొందడమే. సో ఇది గైస్ ఇవాళ మన ఫస్ట్ ప్రోడక్ట్. నేను సెకండ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్టియన్ బ్రాండింగ్ నుంచి మోషన్ స్మార్ట్ బల్బ్ అనమాట. సో ఇంటే మోషన్ స్మార్ట్ బల్బ్ ఇన్ ది సెన్స్ మీరు పేరులో విన్నట్లుగానే మోషన్ డిటెక్ట్ చేసి మనకైతే బల్బ్ ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కువ యూస్ చేయాల్సింది మాక్సిమం మీరు పెద్దవాళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్గా నైట్ టైంలో మీరు లోపలికి ఎక్కడైనా రూమ్స్ కానీ వాష్రూమ్స్లో కానీ మీరు ఈ బల్బ్ని అయితే సెట్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. 20 feet వరకు ఇదైతే డిస్టెన్స్ని కవర్ చేసి మోషన్ అయితే డిటెక్ట్ చేసి ఈజీగా అయితే పవర్ ఆన్ అండ్ పవర్ ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మాక్సిమం ఇది 509 రూపీస్ వరకు మనకి అవైలబుల్గా ఉంది అండ్ అంతకంటే ప్రైస్ బడ్జెట్లో ఎక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ రేంజ్లో మంచి రివ్యూస్తో ఉన్నది మాత్రం ఈ బల్బ్ హాటియోన్ అనే బల్బ్ అనమాట. ఇది వచ్చేసరికి 12 watt ఎల్ఈడి బల్బ్. 20 feet డిస్టెన్స్లో ఇది మోషన్ అయితే డిటెక్ట్ చేసుకోగలదు. సో ఈ బల్బ్ వచ్చేసరికి మన బాటంలో వచ్చేసరికి మనకి మోషన్ డిటెక్టింగ్ సెన్సర్ అయితే ఉంటుంది బల్బ్కి. సో ఈ సెన్సర్ని కింద ఫేస్ చేస్తూ 20 feetలో మనం వెళ్తే వెంటనే ఇదైతే పవర్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనిషి ఎప్పుడు లేనప్పుడు 30 seconds వరకు మనిషి లేకపోతే మాత్రం ఆటోమేటిక్గా ఇది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఫోటో సెల్ అనే సెన్సార్ ఉంటుంది. సో ఫోటో సెల్ సెన్సార్ ఏం చేస్తుందంటే డైలైట్ కండిషన్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే మాత్రం పవర్ ఆన్ కానీ ఆఫ్ కానీ ఏమి చేయకుండా ఆగిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఈ బల్బ్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ ప్యాక్ అనమాట, ఎంఐ బ్రాండింగ్ నుంచి. ఇది ప్రైస్ వచ్చేసరికి 349 రూపాయలు ఉంది అమెజాన్లో, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి కాంపాక్ట్ బ్యాగ్ ఎవరైనా కావాలనుకుంటే చిన్న బ్యాగ్, జస్ట్ ఒక 2 books కానీ ఒక వాటర్ బాటిల్ కానీ లేకపోతే కెమెరాస్ ఇట్లాంటివి ఓన్లీ కెమెరా ఎక్విప్మెంట్ మాత్రమే మీరు క్యారీ చేయాలనుకుంటే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లైట్ వెయిట్ బ్యాగ్స్ ఎవరైనా ఇష్టపడుతున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది 200 grams మాత్రమే మనకి బరువు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల వాటర్ రెసిస్టెంట్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ పెద్దగా జిప్స్ పెద్దగా కంపార్ట్మెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. 2 zips మాత్రమే ఉంటే, ఒకటి మెయిన్ జిప్ ఉంటుంది మెయిన్ కంపార్ట్మెంట్, అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రంట్ అయితే ఉంటుంది. మీరు పెన్సిల్స్ ఇలాంటివి యూజ్ చేసుకోవడానికి, బ్యాటరీస్ ఇలాంటివి ఇన్సర్ట్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అంతే. అండ్ 12 liters వరకు దీని కెపాసిటీ అయితే ఉంటుంది. 349 రూపాయలకి మనకి అమెజాన్లో ఎంఐ బ్రాండింగ్ నుంచి అవైలబుల్గా ఉంది. సో ఇది మన ఇవాళ థర్డ్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్రోడక్ట్ మనకి ఎంఐ బ్రాండింగ్ నుంచే ఎంఐ వైర్లెస్ మౌస్ అనమాట. సో ఈ ఎంఐ వైర్లెస్ మౌస్ అనేది మనకి 499 రూపీస్కి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా చాలా మంది వైర్డ్ మౌస్ని యూస్ చేయకుండా వైర్లెస్ మౌస్ని ఎవరైనా యూస్ చేయడానికి మంచి బ్రాండ్ నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే బడ్జెట్లో ఈ మౌస్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇందులో AA బ్యాటరీ ఒకటి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇన్సర్ట్ చేస్తే వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 12 months వరకు మనకి ఇది బ్యాటరీతో వస్తుందని చెప్తున్నారు. సో మీరు కావాలనుకుంటే చాలామంది ఓటీజీకి కనెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసి ఓటీజీ ద్వారా మన ఫోన్స్కి యూస్ చేసుకోవచ్చు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ. సో కొన్ని మొబైల్స్కి సపోర్ట్ చేసింది, కొన్ని మొబైల్స్కి సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఏ మొబైల్కి సపోర్ట్ చేస్తుంది అనేది మనం కన్ఫర్మ్గా చెప్పలేము. సో డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్కి కానీ ఇట్లాంటి వాటికి మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా లైట్ వెయిట్తో వస్తుంది. 56 grams వరకు మనకి ఇదైతే ఉంటుంది. సో పోర్టబుల్ మౌస్ కానీ పోర్టబుల్ వైర్లెస్ మౌస్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే బడ్జెట్లో ఇది కూడా మంచి ఆప్షన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ ప్రోడక్ట్.
లాస్ట్లీ ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ఈ వాల్ట్ది స్మార్ట్ బాటిల్ అనమాట. సో స్మార్ట్ బల్బు, స్మార్ట్ షూస్ ఇవన్నీ చూసారు, స్మార్ట్ వాచెస్. ఇప్పుడు స్మార్ట్ బాటిల్. సో స్మార్ట్ బాటిల్ వచ్చేసరికి మనకి ఇది 450 ml అయితే ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. బ్రాండ్ అయితే నేను మర్చిపోయాను. 450 ml అంటే మనకి హాఫ్ లీటర్ బాటిల్ ఇది. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్లాస్క్ టైప్లో కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఏదైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కోల్డ్ వాటర్ వచ్చేసరికి 24 hours వరకు మనకి ఇదైతే కోల్డ్ స్టోరేజ్ అయితే ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ హాట్ వాటర్ పోసినట్లయితే మాత్రం మాక్సిమం 12 hours అయితే మనకి ఉంచుతుందని చెప్పని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటని చెప్పంటే బాటిల్ క్యాప్కి మనకి ఎల్సిడి స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఈ ఎల్సిడి స్క్రీన్ వచ్చేసరికి మనకి లోపల ఉన్న టెంపరేచర్ని బయటికి ఎల్సిడి స్క్రీన్కి అయితే మనకి తెలియజేస్తుంటుంది అనమాట. లోపల 0 degrees వాటర్లో ఉందంటే మనకి ఐస్ ఉందా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 degrees మనకి వాటర్ ఉన్నాయా, 35 degrees 30 degrees వాటర్ ఉన్నాయి ఏంటనేది మనకి టెంపరేచర్ అయితే ఈ క్యాప్ మీద మనకి విజిబుల్ అవుతుంటుంది. సో ఈ రకంగా మనకి దీన్ని స్మార్ట్ బాటిల్ అని పిలుస్తూ ఉంటాము. సో దీంట్లో మనకి 304 స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటర్ అయితే యూజ్ చేస్తారు. సో దీని ద్వారా మనకి టెంపరేచర్ అట్లానే అంటే ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవ్వకుండా టెంపరేచర్ అట్లానే ఉండడానికి మనకి ఫ్లాక్స్ టైప్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఇవాళ మన 5th ప్రోడక్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఎపిసోడ్ అయితే టాప్ 5 గ్యాడ్జెట్స్ అండర్ 500 రూపీస్లో. సో టాప్ 5 గ్యాడ్జెట్స్ అండర్ 1000లో సజెస్ట్ చేస్తాను. కింద కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ వీడియో నచ్చినట్టు మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో కూడా కింద డిస్క్రిప్షన్లో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇది ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ ఉత్తరన్ అండ్ ఫర్ షూర్లీ సీ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.